వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ ఆన్ జిఎస్టీ. ఈరోజు అర్ధరాత్రి ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశం కాబోతోంది. జిఎస్టీ ఈ అర్ధరాత్రి నుంచి ఒకే దేశం ఒకే పన్ను పేరుతో అమల్లోకి వస్తుంది. జిఎస్టీకి మనం ఎంత సిద్ధంగా ఉన్నాం, జిఎస్టీ అమల్లోకి వస్తే వచ్చే లాభాలేంటి, జిఎస్టీ పన్నుల ఏవైతే విధించారో 4-5 స్లాబులు చేశారో వీటన్నిటి కరెక్ట్గా ఉన్నాయా, వేటి మీద ధరలు పెరగబోతున్నాయి, దానికి అనుగుణంగా ట్రేడర్లు సిద్ధంగా ఉన్నారా, వినియోగదారుల మీద పడే భారం ఎంత ఉంది, ఇట్లాంటివన్నీ ఇవాళ డిస్కషన్ పాయింట్. స్టూడియోలో మనతో డిస్కషన్లో ఉన్నారు రమేష్ చంద్ర గారు, పారిశ్రామికవేత్త, సిహెచ్ కృష్ణ గారు, ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్, అదేవిధంగా వేణుగోపాల్ గారు, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్, అండ్ రామరెడ్డి గారు, క్రెడాయ్ రియల్ ఎస్టేట్ డెవలపర్. ముందుగా రమేష్ చంద్ర గారు, చాలా సంవత్సరాలుగా జిఎస్టీ మీద జరుగుతుంది. కాంగ్రెస్ చిదంబరం ఉన్నప్పటి నుంచి ఈ ప్రపోజల్ వచ్చింది. దాని తర్వాత దశల వారీగా దాని మీద ఎన్నోసార్లు అయింది, వెనక్కి వెళ్ళింది. సో మొత్తానికి జిఎస్టీ రేపటి నుంచి అమల్లోకి వస్తుంది. నిజంగా జిఎస్టీ వస్తే మొత్తం అంతా ఒకే పన్ను ఇస్తే దేశం ఆర్థికంగా ఎదుగుతుంది, దేశానికి ఆర్థికంగా చాలా లాభం, ఇంటర్నేషనల్గా పెట్టుబడులు చాలా వస్తాయన్నారు. నిజంగా ఆ పరిస్థితి అంటే ఏదైతే ఇంతకాలంగా చెప్పుకుంటూ వచ్చారో అది నిజంగా రేపు పొద్దున జరగబోతుందా? అంటే ఇంప్లిమెంటేషన్ పార్ట్ సమర్థవంతంగా చేసే పరిస్థితి ఉందా? చేస్తే ఆ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ముందుగా జిఎస్టీ అనే ప్రపోజల్ ఎక్కడొచ్చింది అనేది మనం చూస్తే 1920లో జర్మనీలో వాన్ సీమెన్స్ అనే ఒక దేశస్థుడు, ఒక వ్యాపారస్తుడు అక్కడ ప్రభుత్వానికి ప్రపోజల్ చేశాడు, ఒక దేశం ఒక పన్ను అని. అయితే అప్పుడు జర్మనీ ప్రభుత్వం ఉన్న యుద్ధ వాతావరణంలో వాళ్ళు పట్టించుకోవాలి. సో మొట్టమొదటిసారిగా ఫైనల్గా ఫ్రాన్స్ 1954లో స్టార్ట్ చేసింది. ఇప్పుడు మన దేశంలో అమలు చేయబోతున్న ఈ జిఎస్టీ మనకు ముందు ఆఖరిగా చేసిన దేశం మలేషియా. అంటే సుమారు 160 దేశాల్లో ఉంది. ఇది 2 విధానాలు ఉన్నాయి. ఒకటి డ్యూయల్ జిఎస్టీ మోడల్, 2 సింగిల్ ఆర్ఎన్ఆర్ రేట్. మనం కెనడా మోడల్ని ఫాలో అవుతున్నాం. నిజంగా ఇది చాలా మంచి విధానానికైతే. కానీ 5 రకాల స్లాబులు పెట్టినందువలన ఏదైతే ఒక ఆశయాన్ని ఉద్దేశించి ఇది ప్రవేశపెట్టారో ఆ ఆశయం పూర్తిగా నెరవేరదు. అయితే అంచెలంచెలుగా ఈ 5 స్లాబులను కూడాను కుదించేసి ఒక స్లాబ్కి 2 స్లాబులు తీసుకొస్తారు అనేది ఒక ఇది ఏ విధంగా మేలు చేస్తారు దేశానికి అంటే, ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రం తీసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు ఏదైనా ఒక సిమెంటే తీసుకుందాం. ఇక్కడ ఉత్పత్తి చేసే సిమెంట్ మనం మహారాష్ట్రకి తీసుకెళ్ళి అమ్ముతున్నాం. దానికి ఏం చేస్తున్నాం? స్టాక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అక్కడ గోడౌన్ మెయింటైన్ చేయాలి, అక్కడ ఒక ఆఫీస్ మెయింటైన్ చేయాలి, బిల్లింగ్ సిస్టమ్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా చేయాలి. అదే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక బిల్డరు చక్కగా ఒక సీఫామ్ ఇచ్చేసేసి 2% ట్యాక్స్ కట్టేసి ఇక్కడి నుంచి సిమెంట్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అలాగే ఇక్కడున్న బిల్డర్స్ కూడా కర్ణాటక నుంచి 2% ఇచ్చేసి తెచ్చేసుకుంటున్నారు. మనం ఏం చేస్తున్నాం? 14.5% వ్యాట్ కట్టాలి. కాబట్టి ఒక కాంపిటేటివ్నెస్, ఒక లెవెల్ ప్లేయింగ్ కాంపిటేటివ్నెస్ అనేది లేదు. అది ఈ జిఎస్టీ తీసుకొని వస్తుంది అనేది ఆశ, నెంబర్ 1. నెంబర్ 2, మల్టీనేషనల్స్ ఎందుకు జిఎస్టీ మీద ఇంట్రెస్ట్ చూపుతారంటే ఇదే కారణం. ఏకీకృత పన్ను విధానం వలన అన్ని రాష్ట్రాలలో కూడా కేవలం ట్రాన్స్పోర్ట్ బేస్ మీద ఆవరేజ్ కాస్టింగ్ చేసుకొని ఒక ప్రైస్ అనేది ఫిక్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేది ఎంఎన్సీస్ యొక్క అనుభవం. అది కూడా ఏంటి, యూరోపియన్ కంట్రీస్, చిన్న చిన్న దేశాల్లో వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి వాళ్ళు అది అడుగుతున్నారు. ఇక్కడ ఆ స్థితికి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఈ క్షణాన ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అని అంటే ఏదో రోజు మొదలు పెట్టాలి. ఎప్పుడు మొదలుపెట్టినా సమస్య అనేది తప్పదు. ఎందుకనంటే కానీ సమస్య తప్పదు, కానీ చాలా హడావిడిగా మొదలుపెట్టారు. అంటే మనం కూడా సిద్ధంగా ఉన్నామా లేదా అన్నది చూసుకోకుండా మొదలుపెట్టారు. దానివల్ల చాలా సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నా. ఎందుకంటే వీటిని ఇంప్లిమెంట్ చేయబోయేది ట్రేడర్స్, డిస్ట్రిబ్యూటర్స్. కృష్ణ గారు, మీరు ఆల్ ఇండియా ఫెడరేషన్, ఇవాళకి రేపు పొద్దున ఖచ్చితంగా అందరూ ఆన్లైన్ సిస్టంలో జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయాలి. అట్లాంటి పరిస్థితుల్లో మొత్తం ట్రేడర్ వ్యవస్థ అంతా సిద్ధంగా ఉందా? లేదు, సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం తరఫు నుండి ఆ పరిస్థితులు, ఆ అవకాశాలు, ఆ ఓపెన్నెస్ ఇంకా ఓపెన్ కాలేదు. ఏ సిస్టమ్ కూడా గవర్నమెంట్ అయితే రికమెండ్ చేసిందో ఆ సిస్టమ్ లెవెల్కి ఇంకా గవర్నమెంట్ పోర్టల్ కానీ ఆ వెబ్సైట్స్ కానీ అంతవరకు పెరగలేదు. ఇంకా ఇది వాళ్ళ డిలే, వాళ్ళ మేనేజ్మెంట్ మిస్టేక్ వల్లనే ఇంకో 2 నెలలు మనకేదో మెహర్బానీ చేస్తున్నట్టుగా మారిటోరియం ఉద్దేశించి చెప్పారు. కానీ అది మనకు ట్రేడర్స్కి మెహర్బానీ కాదు, అది వాళ్ళలో నా సాంకేతిక లోపం వల్లనే, వాళ్ళలో పనిచేసే విధానంలో
లేజినెస్ వల్ల అది జరిగింది, కానీ దెర్ ఈజ్ నో ఫేవర్ ఫర్ ఎనీ ట్రేడ్. రేపు పొద్దున అమల్లోకి వస్తున్న జిఎస్టీ రేపటి నుంచి బిల్లింగ్ వ్యవస్థ ఎంత శాతం జరిగే అవకాశం ఉంది? అంటే ట్రేడర్లు ఎంత శాతం మంది ట్రేడర్లు సిద్ధంగా ఉండండి మీ అంచనా ప్రకారం? నేను చెప్తున్నా, వీళ్ళు విధించిన ఈ 2 నెలల మారిటోరియం ఏదైతుందో అది లెవెల్ ప్లే చేసుకోవడానికి, న్యూట్రలైజ్ అవ్వడానికి, ఒలసుగుల్ని తీర్చుకోవడానికి ట్రేడర్లకు ఇండైరెక్ట్గా అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ప్రభుత్వం దాన్ని ఎదుర్కొనే పరిస్థితులు లేదు, ఇంకా అలా తయారు కాలేదు. వాళ్ళకే పెను సవాలై కూర్చుంది జిఎస్టీ. వాళ్ళు పెట్టిన చెట్టుకే వాళ్ళు నీళ్ళు పోయలేకపోతున్నారు. దాని తర్వాత ఏ ట్రేడర్ అయినా సరే ఈ వ్యవస్థలకు వచ్చేసరికి పన్ను అనేది కన్జ్యూమర్ దగ్గర నుంచి వసూలు చేసి కట్టేది తప్ప ఏ ట్రేడర్ జేబుల నుంచి కట్టేది కాదు. చాలామంది కన్జ్యూమర్స్ తెలవాల్సింది ఏంటంటే ఈ జిఎస్టీ పన్ను అనేది వ్యాపారుడు తన లాభంలోంచి కట్టేది కాదు, అది కన్జ్యూమర్ నుంచి వసూలు చేసి కట్టేది. సిబిడిటి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ ఒక్కటి మాత్రమే నా ఆదాయంలో నుంచి నేను కట్టాలి, మిగతా ఏ పన్ను విధించినా అది వసూలు చేసి కట్టడం. వీఆర్ కస్టోడియన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ రెవెన్యూ ఇన్ ద మిడిల్ ప్లే అండ్ వీఆర్ ద ఏజెంట్స్, అన్పెయిడ్ ఏజెంట్స్ టు గవర్నమెంట్ టు కీప్ అప్ దేర్ సోషల్ వెల్ఫేర్స్ రికమెండెడ్ ఫ్రమ్ దేర్ పొలిటికల్ పాలసీస్. వేణుగోపాల్ గారు, మీరు నిరంతరం అంటే చాలామంది వినియోగదారులతో మాట్లాడుతుంటారు. మేము కూడా చాలామందిని ప్రయత్నం చేశాం అసలు జిఎస్టీ అంటే తెలుసా అన్నది. ఇప్పటి వరకు కూడా వినియోగదారులకు దాని మీద పెద్ద అవగాహన లేదు. ఇదేదో మనకు సంబంధించిన వ్యవహారం కాదు, కేవలం ట్రేడర్లకు సంబంధించిన వ్యవహారమే. కొంతమంది ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళకి ఇది రేపు పొద్దున దీని మీద పెరుగుతుంది, దీని మీద తగ్గుతుంది అని ఉంది. కానీ వాస్తవంగా వాళ్ళ మీద ఎంత భారం పడుతుంది, వాళ్ళు ఇప్పుడు కడుతున్న ట్యాక్స్కి రేపు కట్టబోయే ట్యాక్స్కి తేడా ఏంటి అనేది బేరీజ్ వేసుకోవడంలో చాలామంది అంటే అవగాహన లేదు. రేపు పొద్దున నేరుగా వెళ్ళి తీసుకున్నప్పుడు ఒకటి నిన్న కొన్న వస్తువు ఇవాళ పెరిగింది, లేదంటే నిన్న కొన్న వస్తువు తగ్గింది అన్నప్పుడు మాత్రమే ఇంపాక్ట్ అవుతుంది, అప్పటి వరకు కాదు అన్న దాని మీద అంటే ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది కన్స్యూమర్స్ నుంచి? గవర్నమెంట్ ఆలోచన మంచిదే, ఒకే దేశం ఒకటే ట్యాక్స్ అనే విధానం కరెక్టే. కానీ దాని ఇంప్లిమెంటేషన్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న మన టెక్నాలజీ మనకు సరిపోదు. చిన్న ఇప్పుడు హైదరాబాద్ అనే ఊరిలో మీకు ఇంటర్నెట్ సౌకర్యము, టెక్నికల్గా అన్ని సపోర్ట్ దొరుకుతాయి. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరం వెళ్ళండి, అక్కడ మీకు ఇంటర్నెట్ కానీ అది కానీ అంత స్పీడ్ ఉండదు. దానివల్ల వ్యాపారస్తులు అంటే ఒక ఎఫ్ఎంసీజీ డిస్ట్రిబ్యూటర్ లైన్లోంచి నేను మాట్లాడుతున్నాను. వ్యాపారస్తులు మా ఎఫ్ఎంసీజీ డిస్ట్రిబ్యూటర్లకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే ఇప్పుడు 50 లక్షలు, 60 లక్షలు, 75 లక్షలు, ₹1 కోటి టర్నోవర్ చేసేవాడు సింపుల్గా వాడికి తెలిసిన పద్ధతిలో వ్యాపారం బిల్లింగ్లో, మాన్యువల్ కలెక్షన్లో నడిపిస్తున్నాడు. రేపటి నుంచి వాడికి ఒక కంప్యూటర్ కొనాలి, వాడికి ఆ కంప్యూటర్ ఆపరేట్ చేయరాకపోతే దానికి ఒక మనిషిని పెట్టాలి. ఇదంతా వాడికి వచ్చే అడిషనల్ భారం అవుతుంది. దీనివల్ల వాని యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అంతా డిస్టర్బ్ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది ఎఫ్ఎంసీజీకి దూరము. బ్రాండెడ్ రైస్కి 5% ట్యాక్స్ అన్నారు సార్. అంటే ఇన్ని రోజులు సపోజ్ లలితా బ్రాండ్ రైస్ ఉంది, వాళ్ళు బ్రాండెడ్ రైస్, వాళ్ళు 5% ట్యాక్స్ కట్టి మార్కెట్లోకి రావాలి. అన్బ్రాండెడ్ రైస్కి ట్యాక్స్ లేదన్నాడు. మరి అన్బ్రాండెడ్ రైస్కి వాడు టర్న్ కావాలా, లేకపోతే మొత్తము అన్బ్రాండెడ్ రైస్ కిందనే అమ్ముకోవాలా? కానీ చాలా మందిలో అపోహ ఉంది, అన్బ్రాండెడ్ అంటే మామూలుగా రా బియ్యం కొనుక్కుంటే దాంట్లో కల్తీ ఉంటుంది, బ్రాండ్ ఒక పేరు మీద తీసుకుంటే దానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. రేపు పొద్దున వినియోగదారుడిగా నేను కొంటే ఏదన్నా జరిగినా అతని మీద నేను కేసు వేయడానికో లేకుంటే కన్జ్యూమర్ ఫోరం పోవడానికి అవకాశం ఉంటుంది అన్నది. సో ఈ పరిస్థితిలో అంటే ఒక వ్యవస్థ అంతా మళ్ళీ అన్బ్రాండెడ్ వైపు లేకుంటే రా వైపు తీసుకొచ్చే పరిస్థితి అంటే మారిపోయే అవకాశం ఉంటుందా? మరి అదే జరుగుతుంది. ఇప్పుడు మీరు బ్రాండెడ్ రైస్కు 5% ట్యాక్స్ పెట్టి అన్బ్రాండెడ్కు మీరు ట్యాక్స్ తీసేస్తే బ్రాండెడ్ రైస్ వాడు తను 5% సపోజ్ ₹40, ₹50 బియ్యానికి అలా మీరు 5% ట్యాక్స్ ఇస్తే 2.5 ఇమ్మీడియట్ ట్యాక్స్ రూపంగా దానికి పెరిగిపోతుంది. ఇప్పటికే బ్రాండెడ్ వాళ్ళు క్వాలిటీ మెయింటెనెన్స్లో రేట్ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది, రేట్ ఎక్కువ కోడ్ చేయాల్సి వస్తుంది. దానికి ఒక లెవెల్ మిడిల్ క్లాస్ కన్స్యూమర్ పోవడానికే వెనక ముందు అవుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో మీరు బ్రాండెడ్ దానికి 5% ట్యాక్స్ వేసి అన్బ్రాండెడ్ నువ్వు ఫ్రీగా అమ్ముకో అంటే ఈ బ్రాండెడ్ వాడు ఇంకా ఎక్కడ పోవాలి? అన్బ్రాండెడ్ వాడు ఇచ్చే కాంపిటీషన్ బ్రాండెడ్ వాడు తట్టుకోగలుగుతాడా? సో అతను కూడా బ్రాండ్ను పక్కకు పెట్టి అన్బ్రాండ్లకు రావాలా? మరి ఇది దేశాన్ని మనము ఈ ట్యాక్సేషన్ విధానం ఎలా పోతుంది? బియ్యం అంటే బియ్యం ఒకటే ఐటమ్, దానికి మీరు బ్రాండెడ్ అన్బ్రాండెడ్ అనేది వేరియేషన్ చేయకండి దయచేసి. ఎందుకంటే ఒక వస్తువుకు ఒకే దేశం ఒకే పన్ను అన్నప్పుడు ఒకే వస్తువుకు ఒకే పన్ను ఉంచండి.
దాన్ని ప్యాక్ చేస్తే నేను ఒక ట్యాక్స్ ఇస్తాను, ప్యాక్ చేయకపోతే ఒక ట్యాక్స్ ఇస్తాను. ప్యాక్డ్ పన్నీర్కు ట్యాక్స్ అన్నారు, లూజ్ పన్నీర్కు లేదన్నారు. మరి ప్యాక్డ్ పన్నీరు ఈరోజు మన భారతదేశంలో ప్యాక్డ్ పన్నీర్ విపరీతంగా అమ్ముతుంది. సో వాళ్ళ పరిస్థితి ఏంది? కంటామినేషన్ కంటెంట్స్ ఏవైతే ఉంటాయో అది ఎవరిని క్వశ్చన్ వేయడానికి లేదు, అన్ప్యాక్డ్ అయితే, అన్ప్యాక్డ్. లూజ్డ్ అయితే. సో అన్ప్యాక్డ్ మార్కెట్లో మూమెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్యాక్డ్ వాని బిజినెస్ రోజంతా తక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అంటే పన్ను మంచిది, ఒక వ్యవస్థలో మార్పు రావద్దని అనట్లేదు. ఒక మార్పు రావాలన్నప్పుడు దానికి సంబంధించిన సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ ఎఫ్ఎంసీజీకి సంబంధించిన ట్యాక్సేషన్ విధానం తీసుకున్నప్పుడు ఎఫ్ఎంసీజీకి సంబంధించిన పెద్దలను, అంటే ఇప్పుడు మన కృష్ణ గారు ఉన్నాడు, ఆల్ ఇండియా ప్రెసిడెంట్, వాళ్ళతో కొంచెం ఒక్కసారి 2 సార్లు మీటింగ్ చేయడం వల్ల తప్పేం లేదు కదా. మా సాధక బాధకాలు కూడా మేము చెప్తాం కదా. ఈజ్ ఎట్ వెరీ వ్యాలిడ్ పాయింట్. కన్సెంట్రేట్ నుంచి ఎప్పుడు ప్రభుత్వం మీరు రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని కూర్చొని పెట్టి మాట్లాడిన ఒక డైరీ ఉత్పత్తుల మీద మీరు యాక్షన్ తీసుకోబోయే ముందు డైరీ ఉత్పత్తులకు సంబంధించిన పర్సన్స్ను కూర్చొని మీరు ఎందుకు డిస్కషన్ చేయట్లేదు? మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి ఒక ఆలోచనలను ఉంటాయి. సో మీరు ఒక స్టెప్ వేసే ముందు దానికి కన్సర్న్ పర్సన్ మీరు ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? ఓకే, రామరెడ్డి గారు, అంటే మీరు రియల్ ఎస్టేట్ రంగం నుంచి ఉన్న ప్రతినిధి, కానీ రియల్ ఎస్టేట్ సంఘంగా ఉండే ఇంపోజెస్ ఏంటి అనేది మాట్లాడే ముందు మీరు ఒక ఇన్వెస్టర్గా లేకుంటే ఒక ఎడ్యుకేటివ్గా ప్రస్తుతం పారిశ్రామిక అంటే ఒక ఇండస్ట్రియలిస్ట్గానే పక్కన పెడితే మీ దీని ప్రకారం ఇవాళ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ని మొత్తానికి ఎంతవరకు మనం కంపాటబిలిటీగా ఉన్నాం? రెండోది, జిఎస్టీ చేయడం వల్ల ఒక భారీ పెట్టుబడి పెట్టి ఒక పరిశ్రమ నడిపేవాడు, ఒక సెక్టార్కి సంబంధించిన వ్యక్తిగా మీరు దీన్ని ఎట్లా చూస్తారు? జిఎస్టీ ఈజ్ అంటే మోస్ట్ వెల్కమ్ మూవ్. ఎందుకంటే ఒకే పన్ను ఎంటైర్ కంట్రీకి, అంటే ఇందాక మన ప్రీవియస్ వక్తలు చెప్పినట్టు కూడా, అంటే ఇంతకుముందు ఏంటంటే ట్యాక్సెస్ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ ట్యాక్సెస్ ఉండడం వల్ల తర్వాత ట్యాక్స్ ఏవియేషన్ కూడా చాలా జరుగుతుండేది. ఇప్పుడు జిఎస్టీ అయిన తర్వాత అన్ని ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ జిఎస్టీ కంట్రోల్కి వచ్చేసింది. ఈవెన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ చూసుకుంటే ఈవెన్ శాండ్, అగ్రిగేట్స్ అవి కూడా ఒకప్పుడు ఉన్నా కానీ ఎవరు కట్టేవారు కాదు. బట్ ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ లాగా జిఎస్టీ వచ్చేసింది. జిఎస్టీ వల్ల ఏమైందంటే ఇంటర్నేషనల్లో కూడా మన ఇండియా డెఫినెట్గా బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. బట్ ఇంప్లిమెంటేషన్లో మాత్రం డెఫినెట్గా కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. మేబీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో అన్నీ చదువుకుంటాయి అనుకోండి. మీరు అన్నట్టు హడావుడిగానే ఎన్నో రోజులు చెప్తున్నారు కానీ బట్ ఇంప్లిమెంటేషన్ ఈరోజు కూడా యాక్చువల్లీ ఇందాక కృష్ణ గారు చెప్పినట్టు 2 months ఏదైతే మారిటోరియం పీరియడ్ లాగా ఇచ్చారో డెఫినెట్గా దే ఆర్ నాట్ రెడీ. యాక్చువల్లీ ఎవ్రీబడీ వాజ్ ఎక్స్పెక్టింగ్ దట్ జిఎస్టీ విల్ గెట్ పోస్ట్పోన్డ్ బై అనదర్ అట్లీస్ట్ 1 month or 2 months పోస్ట్పోన్ అయితే అనుకున్నారు. కానీ దాన్ని ఏం చేశారంటే మీ రిటర్న్స్ కానీ మీ అవన్నీ కానీ యూ కెన్ దే ఆర్ గివెన్ ఏ టైం అన్నట్టు. సో ఈ బట్ ఓవరాల్గా జిఎస్టీ వల్ల దేశానికి ఎంతో ఫండ్ మాత్రం విపరీతంగా వస్తుంది. ట్యాక్స్ ఎవేషన్లు అన్నీ పోతుంటాయి. సో ఎందుకంటే అన్నీ అక్రాస్ ది కంట్రీ కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక రేటు, నెక్స్ట్ రాష్ట్రంలో ఒకటి. తను ఇందాక చెప్పినట్టు సిమెంట్ ప్రైస్ కూడా ఇక్కడ తీసుకొని వేరే రాష్ట్రంలో అమ్మడము, వేరే రాష్ట్రం తీసుకొని ఇక్కడ అమ్మడము. వి ఆల్వేస్ యూజ్డ్ C-Farm 2% పే చేసి C-Farm చేసుకున్నాము. బట్ ఇవన్నీ వల్ల ఒకటి యూనిఫార్మిటీ అనేది డెఫినెట్గా వస్తుంది. సో దీనివల్ల డెఫినెట్గా ఓకే రమేష్ చంద్ర గారు, మొత్తానికి జిఎస్టీ ఇంప్లిమెంట్ అయిన తర్వాత రాష్ట్రాలకు సంబంధించి ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఇప్పుడు వస్తున్న పన్ను అంటే కమర్షియల్ ట్యాక్స్తో వస్తున్న లాసెస్ని ఒక 5 ఏళ్ళుగా మేము ఖచ్చితంగా భరిస్తామని కేంద్రం చెప్తాం. కానీ ఒక 5 ఏళ్ల తర్వాత ఇవాళ ప్రతి రాష్ట్రానికి ఒక ట్యాక్స్ బేస్ ఉంది. ఓ రాష్ట్రానికి ఒక అసెట్స్, ఆ రాష్ట్రానికి ఉన్న ఈ మెటీరియల్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, ఇట్లాంటివి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించినాయి. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఖనిజాలు, ఇండస్ట్రీస్కి సంబంధించి ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో ఇవాళ పారిశ్రామికవేత్తలు ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం రేపు పొద్దున ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఆదాయం కూడా వస్తుంది. కాబట్టి ప్రభుత్వం చెప్పుకోవడానికి ఉంటుంది. రేపు పొద్దున వచ్చిన వినియోగదారుల మీద నేను ఆధారపడతాను, వినియోగదారుల నుంచి వచ్చే ట్యాక్స్ నాకు వస్తే చాలు, పరిశ్రమలు ఉన్నా లేకున్నా నాకెందుకు అనే పరిస్థితి వస్తుందా? డైరెక్ట్గా అదే కాదు, కానీ అర్థం మాత్రం అదే. జిఎస్టీ వచ్చిన తర్వాత సేల్స్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి వీల్లేదు. అది అంగీకరించబడిన రూల్. మీరన్నది జరుగుద్ది. కానీ ఒకటి మనం అర్థం చేసుకోవాలి, పూర్వానికి ఇప్పటికీ దేశం మొత్తం మీద వసూలయ్యే పన్నుల్లో మన రాష్ట్రం నుంచి వచ్చిన దాంట్లో మన జనాభా ప్రాతిపదికన రాష్ట్రానికి పంచుతున్నారు. ఈ సిస్టమ్ అనేది ఈ 5 ఏళ్లలో ఎస్టాబ్లిష్ అయ్యిద్ది అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన.
ఇప్పుడు ఉదాహరణకు మీరు ఫస్ట్లో ఒక ప్రశ్న అడిగారు, నిజంగా ఈ విధానం వలన దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధిస్తుందా అని. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇందాక కృష్ణ గారు చెప్పిందైనా అందరు చెప్పింది, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ని ఆర్గనైజ్డ్ సెక్టార్లుగా మార్చడానికి. ఇప్పుడు ఉదాహరణకి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఒక కంప్యూటర్ పెట్టుకోలేడు, దాని మళ్ళీ ఒక ఎంప్లాయీని పెట్టుకోలేడు, కానీ సర్వీస్ ప్రొవైడర్స్ తయారవుతారు ప్రతి వీధికి. వాళ్ళు ఈ చిన్న వ్యాపారులు ఎవరైతే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నారో వాళ్ళు డైలీ సేల్స్ వివరాలు హ్యాండ్ రైటింగ్లో రాసుకుంటారు. ప్రతి 10 రోజులకి ఆ కంప్యూటర్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళి అవన్నీ అప్డేట్ చేసుకుంటారు, దాని మీద రిటర్న్ ఫైల్ చేస్తారు. అంతే తప్ప వ్యాపారాలు మూసుకునేది జరగదు. ఓకే, 5-10% అది కూడా చేసుకోలేనిది జరుగుతుంది. కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే ఈ అన్ఆర్గనైజ్ సెక్టార్లో ఉన్నటువంటి వ్యాపారం మొత్తాన్ని కూడా ఆర్గనైజ్ సెక్టార్లో కానీ తేగలిగితే పన్నుల వసూళ్ళు భారీగా పెరుగుతాయి, దానివల్లనే జీడిపి కూడా పెరుగుతుంది అనేది మెయిన్ మూల సిద్ధాంతం. అది కనీసం 2% జీడిపి అనేది పెరుగుద్దని. ఉదాహరణకి మనం గోద్రేజ్ కంపెనీ చైర్మన్ ఆది గోద్రేజ్ స్టేట్మెంట్ 2 రోజుల క్రితం చూస్తే జిఎస్టీ వచ్చిన 2 ఏళ్ల కల్లా మన దేశం జీడిపి 2 అంకెలు దాటిపోతుంది అభివృద్ధి అన్నారు, అంటే 10% దాటిపోతుందని. దానికి ఆయన ఇచ్చే ఉదాహరణ ఏంటంటే ఇతర దేశాల్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు వచ్చినటువంటి ఆ డిఫరెన్స్. ఇప్పుడు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేని కారణంగా ప్రభుత్వం కోల్పోతున్న పన్నులు కూడా వస్తాయి. ఇందాక నేను సిమెంట్ది చెప్పింది, సారు రామరెడ్డి గారు కూడా అదే చెప్పింది. ఇలాంటివన్నీ కూడాను రెక్టిఫై అవుతాయి, అవి పన్నుల వసూళ్లు పెరుగుతాయి. సో రాష్ట్ర ప్రభుత్వాలు వాటి మీద ఆధారపడాల్సిందే తప్ప, ఇప్పుడు దాన్ని మనం తెలంగాణనే తీసుకుందాం అండి. హైదరాబాద్ లాంటి మహానగరం ఉన్నటువంటి తెలంగాణలో కన్జంప్షన్ అనేది విపరీతంగా ఉంటుంది, రోజు రోజు పెరుగుద్దే తప్ప తగ్గదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి జరిగే నష్టం లేదు. కానీ రియల్గా జిఎస్టీ వల్ల లాభపడే రాష్ట్రాలు ఏంటంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా ఇలాంటి రాష్ట్రాలకు ఎక్కువ లాభం జరుగుతుంది. ఎందుకని? ఇప్పుడు ఈ జిఎస్టీ అనేది వినియోగం మీద వేసే పన్ను కాబట్టి, అక్కడ ఉన్న జనాభా అధిక జనాభా కాబట్టి, అక్కడ వినియోగం అనేది పెరుగుతుంది కాబట్టి, ఉన్నది ప్లస్ పెరుగుతుంది కాబట్టి పన్నుల వాటా వాళ్ళకి పెరిగిపోతుంది. మనలాంటి రాష్ట్రాలకు ఖచ్చితంగా పన్నుల వాటా ఎంతో కొంత తగ్గుద్ది. కాకపోతే ఒక తెలంగాణకి ఏంటంటే మా హైదరాబాద్ నగరమే రక్షిస్తుంది. కృష్ణ గారు. సార్, ఇందాకన్నట్టు ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ ఏవైతున్నాయో ప్రపంచ దేశాల డెవలప్డ్ కంట్రీస్ను మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎక్కడ ఓడిపోతున్నాము అంటే, ఎవరైతే వ్యాపార వ్యవస్థ నడిపే వ్యక్తి ఉన్నాడో అతనికి ఈ ఆలోచన అన్నది కానీ ఈ అవలంబిక అన్నది కానీ అర్థం కాకపోవడం. ప్యాథటిక్ ఏంటంటే మన దేశంలో సుమారు 30కి పైగా వివిధ భాషలు అమల్లో ఉన్నాయి, అన్ని అధికార భాషగానే ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఎలా ఇంట్రడ్యూస్ చేసినా ఇంగ్లీష్లోనే ఇంట్రడ్యూస్ చేస్తుంది. ప్రపంచ దేశాల్లో ప్రతి దేశంలోనూ ఒకటే భాష ఉంటుంది. మన దగ్గర మల్టీ లింగ్విస్టిక్ అండ్ 30 భాషలు ఉన్నాయి. ఎవరికి తన సొంత భాషలో ప్రావీణ్యం లేదు, ఈ మల్టీ లెవెల్ ఇంగ్లీష్లోనూ ప్రావీణ్యం లేదు. ఎక్కడ నేను పొరపాటు చేసి ఇరికిపోతాననే భయమే తప్ప కలెక్ట్ చేసి కట్టే డబ్బు గురించి మాకెందుకు సార్ బాధ? ఇది ఎర్రర్స్ అంటే ఇక్కడ జరిగే పొరపాట్ల వల్ల ఈ వ్యాపార వ్యవస్థలో మనుషులు భయపడుతున్నారు. రామరెడ్డి గారు, అంటే మనం చూసాం సంస్కరణలో భాగంగా మొత్తం డిమానిటైజేషన్ స్కీమ్ మనం చూసాం. డిమానిటైజేషన్ ప్రభుత్వం ఇదే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. డిమానిటైజేషన్ చేసిన తర్వాత సిస్టమ్ మొత్తం అంతా కూడా ప్యారలల్ ఎకానమీ అంతా కూడా దీంట్లోకి వస్తుంది అన్నది చెప్పాను. కానీ వాస్తవంగా చూస్తే ఇవాళ వచ్చిన డబ్బులు అంతకుముందు బ్యాంకులో వచ్చే రొటేషన్ కంటే ఇవాళ బ్లాక్ అయిన మనీ ఎక్కువ ఉంది అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఈ జిఎస్టీ సిస్టంలో మళ్ళీ ఏదన్నా కొత్తది వచ్చి తప్పించుకునే మార్గాలు ఇట్లాంటివి ఏమైనా ఉండే అవకాశం ఉందా? యాక్చువల్లీ అదే ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ రంగానికి వచ్చేసరికి ఫస్ట్ డిమానిటైజేషన్. ఫస్ట్ మనకి ఏంటంటే మన స్టేట్ ఇష్యూ ఉండే, ఏదో కోలుకున్నది మంచిగా అంతా దారిన పడింది, హైదరాబాద్ ఈజ్ బూమింగ్, ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఎట్ హైదరాబాద్. తర్వాత మనకు ఒక డిమానిటైజేషన్ వచ్చింది. డిమానిటైజేషన్ తర్వాత రెరా యాజ్ అ బిగ్ సబ్జెక్ట్ అగైన్. తర్వాత ఇప్పుడు జిఎస్టీ. ఇవన్నీ ఒకేసారి రియల్ ఎస్టేట్ రంగం పైన చాలా తీవ్రమైన ప్రభావం చూపించడానికి ఆస్కారం ఉంది. మీరు వచ్చి జిఎస్టీకి వచ్చేసరికి ఎస్ ఇట్స్ ఎ గుడ్ మూవ్, బట్ ఏమవుతుందంటే ఇప్పుడున్నది ట్యాక్స్ కన్జ్యూమర్ ఏం పే చేస్తున్నాడు అంటే 1.25% వ్యాట్ పే చేస్తున్నాడు, 4.5% సర్వీస్ ట్యాక్స్ పే చేస్తున్నారు మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో. అదేమవుతుంది ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత 12% అవుతుంది. సో కన్జ్యూమర్ మీద డెఫినెట్గా భారం పడుతుంది. కానీ ఒకప్పుడు ఏంటంటే ఇన్పుట్ క్రెడిట్ మనకి ఇచ్చేవాళ్ళు కాదు, ఓన్లీ సర్వీస్ ట్యాక్స్లో ఇన్పుట్ క్రెడిట్ ఉండేది. హార్డ్లీ సర్వీస్ ట్యాక్స్ అనేది చాలా తక్కువ
శాతం ఉండేది కాబట్టి హార్డ్లీ ఎనీ ఇన్పుట్ క్రెడిట్ ఉన్నది. ఇప్పుడు మనకు ప్రతి పర్చేజ్ మీద సిమెంటు, స్టీల్, వాట్ ఎవర్ ఎవ్రీ మెటీరియల్ మీద ఇన్పుట్ క్రెడిట్ తీసుకోవచ్చు అంటారు. దాన్ని కన్జ్యూమర్కి పాస్ ఆన్ చేయాలని ఉంటున్నారు. కానీ ఇక్కడ ఏం సమస్య మాకు ఎలా వస్తుందంటే ఎలా కన్జ్యూమర్కి మేము పాస్ ఆన్ చేయాలి? ఈరోజు సపోజ్ ఒక ప్రాజెక్ట్ ఆల్రెడీ 80%, 90% కంప్లీట్ అయిపోయింది. హీ హాజ్ నాట్ టేకెన్ ఎనీ ఇన్పుట్ క్రెడిట్. ఈరోజు ఒక్క ఇన్పుట్ క్రెడిట్ తీసుకోలేదు. బట్ సేల్స్ మాత్రం జూలై 1 తర్వాత సేల్ చేస్తున్నాడు. అతనికి 12% ఛార్జ్ చేయాలన్నా? డెఫినెట్గా. ఎందుకంటే ఈయన ఇన్పుట్ క్రెడిట్ ఏం లేదు. కొంతమంది 100% ప్రాజెక్ట్ కంప్లీట్ అయినా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకొని ప్రతి ప్రాజెక్టు జిఎస్టీ పరిధిలోకి వస్తుంది. సో లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అన్నట్టు. ఒక ప్రాజెక్టు అంటే కంప్లీషన్ స్టేజ్లో ఉన్నది ఒకటి, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ ఒకటి, స్టార్ట్ చేయబోయే ప్రాజెక్ట్కి డిఫరెంట్ వేరియేషన్ అవుతుంది. అలా కాకుండా ప్రాజెక్టు వేరియేషన్ వస్తుంది. నేను ఒక ప్రాజెక్టు అదే కొంపల్లిలో ఒక ప్రాజెక్ట్ కడుతున్నాము. అక్కడ 2000 చిల్లర అమ్ముతున్నాము. ఇక్కడ వచ్చేసరికి మాదాపూర్లో అయితే 5000 రూపాయలకు అమ్ముతున్నాము. కన్స్ట్రక్షన్ కాస్ట్ అక్కడికి చూసుకుంటే 400-500 రూపీసే డిఫరెన్స్ ఉంటుంది. మనకు ఇన్పుట్ క్రెడిట్ వచ్చేది మాత్రం ఓన్లీ కన్స్ట్రక్షన్ కాస్ట్ మీద. సపోజ్ 1500 రూపాయలు, 2000 రూపాయలు ఏదైతే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉందో దాని మీద ఇన్పుట్ క్రెడిట్ వస్తుంది. సో అది కన్జ్యూమర్కి పాస్ ఆన్ చేసేసరికి ఎంత పర్సంటేజ్ పాస్ ఆన్ చేయాలి? అదొక కన్ఫ్యూజన్. సో డెఫినెట్గా హై అండ్ వాల్యూ ప్రాపర్టీస్ ఏమున్నాయో దాని మీద కన్జ్యూమర్కి భారం పడుతుంది. గవర్నమెంట్ ఏమి చెప్తుంది, జిఎస్టీ వల్ల ధరలు పెరగవు, కన్జ్యూమర్కి ఏం భారం పడదని మాత్రం దాంట్లో వాస్తవం మాత్రం చాలా తక్కువ ఉంది. అంటే ఇప్పుడు రేపు పొద్దున మీరు అన్న దాని మీద ఇన్పుట్ క్రెడిట్ లేదన్నప్పుడు ఖచ్చితంగా చేసే డెవలపర్ ఎవరైనా ఉంటే దాన్ని మొత్తం కూడా కన్జ్యూమర్ మీద వేసే అవకాశం ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే లేదు కదా మనకు ఎంత అక్కడ ఏంటంటే మనము 12% మైనస్ వాట్ ఎవర్ ఇన్పుట్ క్రెడిట్ దట్ హ్యాస్ టు బి పాస్డ్ ఆన్ టు కన్జ్యూమర్. సో ఇక్కడ ఇన్పుట్ క్రెడిట్ లేనప్పుడు ఏం చేయాలి? మరి డెఫినెట్గా కన్జ్యూమర్ భారం అవుతుంది. అందులో ఏమవుతుందంటే కన్జ్యూమర్ కూడా ఇవన్నీ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఒక సేమ్ బిల్డరు ఒక చోట ఒక విధంగా, ఇంకో చోట ఒక విధంగా. ఎందుకంటే ఇంతకుముందు అంటే ఫిక్స్డ్ ట్యాక్స్ ఉండే 4.5%, 1.25%, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమ్ ఆఫ్ కంప్లీషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది ప్రాజెక్టు కాస్ట్ ఏంటి అవన్నీ ఏం లేకుండా ఒక ఈజీగా ఉండేది. ఇప్పుడు ఏమైందంటే ఈ ఇన్పుట్ క్రెడిట్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా ఆఫ్ కోర్స్ ఇప్పుడు మీరు అందరికీ చెప్పారు చిన్న వ్యాపారస్తులకి స్మాల్ టైమ్ డెవలపర్స్కి కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈరోజు సారీ ఫర్ ఇంటరప్షన్, వీళ్ళకి ఇంకో బర్డెన్ ఏముందంటే అన్ఆర్గనైజ్డ్ ట్రాన్స్పోర్టేషన్ మీద 5% కట్టాలి. అంటే అదే అన్ని ట్రాన్స్పోర్టేషన్ కాదు, ప్రతి దాని మీద దట్ ఈస్ నాట్ రిలవెంట్ టు ద సర్వీస్ ట్యాక్స్ వాట్ దే ఆర్ చార్జింగ్. ఆ దానికి 5% సపరేట్గా వీళ్ళు అబ్జర్వ్ చేసి కట్టాలి. ఇప్పుడు చాలా ఉన్నారు మన దగ్గర. ఇప్పుడు శాండ్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ చిన్న వస్తువులు చాలా స్మాల్ ఫ్యాబ్రికేటర్స్ వీళ్ళందరూ కూడా ఎక్కడ అనార్గనైజ్డ్ వీళ్ళంతా. సో బట్ ఎవ్రీవేర్ వీ హ్యావ్ టు బేర్ ద ట్యాక్స్. సో దానికి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఈ జిఎస్టీలో ఇన్పుట్ క్రెడిట్ తీసుకుంటాం మనము. బట్ ఎవరైతే మనకు అమ్మాడో అతను కనుక ట్యాక్స్ పే చేయకుంటే దట్ బర్డెన్ ఆల్సో వీ హ్యావ్ టు టేక్ కేర్. సో దట్ ఈస్ అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక వస్తువుకి ట్యాక్స్ పే చేసేసి మనం ఆ వస్తువుని కొన్నాము. బట్ ఆ ట్యాక్స్ ఎవరైతే అమ్మారో అతను కనుక ట్యాక్స్ కట్టుకుంటే ఆ ట్యాక్స్ బర్డెన్ కూడా మన మీదకి వస్తుంది. 2 months పీరియడ్లో అతను డిస్క్లోజ్ చేయాలి. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం అంతా రివర్సల్ అవుతుంది. ఇట్స్ ఏ ట్రాన్సిషన్ పీరియడ్. డెఫినెట్గా మేము అనుకోవడం ఒక 5 to 6 months మినిమం. అంటే ఇవన్నీ అంటే కొంచెం గందరగోళం సృష్టించడానికి కొంచెం అవకాశం ఉంది. ఎందుకంటే అందుకోసమే అట్లీస్ట్ రియల్ ఎస్టేట్ని అంటే జైట్లీ గారు ఒక సందర్భంలో నిన్న ఒక పేపర్లో ఎకనామిక్ టైమ్స్లో చూసాము. అంటే దీన్ని ట్యాక్స్ నెట్లోకి ఒక 1 year డిఫర్ చేస్తారనే ఉద్దేశంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ ఇంతవరకు రాలేదు కాబట్టి వీ మే హ్యావ్ టు ఫేస్ మ్యూజిక్ ఫ్రమ్ టుమారో అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అన్లైక్ అదర్ ప్రోడక్ట్స్ వేరే ప్రోడక్ట్ అయితే రేట్ పెరిగింది కొనుక్కొని వస్తున్నాము. బట్ ఈ ప్రోడక్ట్కి వేరియస్ కండిషన్స్ అంటే హై అండ్ ఎస్పెషల్లీ ఒక 10,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ అమ్మే విల్లాస్ కూడా ఉన్నాయి. అక్కడ కన్స్ట్రక్షన్ కాస్ట్ మీకు 2,500 రూపాయలకు 3,000 రూపాయలు మ్యాక్సిమం ఉంటుంది. సో అక్కడ మనకి ఇన్పుట్ రేట్ ఎంత వస్తుంది? బట్ డెఫినెట్గా అక్కడ కన్జ్యూమర్ అంటే భారం పడుతుంది అన్నట్టు. ఇక్కడ మీరు అన్నారు అంటే దీని మీద స్పెసిఫిక్ ఉంది, లేదంటే మామూలు ప్రోడక్ట్ మీద ఆల్రెడీ దాని మీద ఉంటుంది కాబట్టి దాని మీద ఉండొచ్చు. కానీ ఎఫ్ఎంసీజీ డీలర్గా మీరు వేణుగోపాల్ గారు ఇప్పటికి చాలా మంది దగ్గర స్టాక్ ఉంది, మొన్నటిదాకా ఉంది, కన్ఫ్యూజన్ ఉంది. ఈ స్టాక్ క్యారీ ఎట్లా చేయాలి? ఈ స్టాక్ని రేపు పొద్దున జిఎస్టీ ఎందుకంటే ఉండేది ఒక ప్రైస్ ఉంటుంది, రేపు పొద్దున దాని మీద ట్యాక్స్ అన్ని దాదాపు కూడా ఇంక్లూజివ్ ఆఫ్ ప్రైసెస్ చాలా ఉంటాయి. అట్లాంటివన్నీ కూడా రేపు పొద్దున వచ్చే సమస్యలు ఏంటి? సో ఎఫ్ఎంసీజీ రంగానికి వస్తే కంపెనీస్ 90% కంపెనీస్ క్లోజింగ్ స్టాక్ మీద రేపు వచ్చే జిఎస్టీ ట్యాక్స్ వేరియేషన్ ఏదైతే ఉందో రియంబర్స్ చేస్తామని వాళ్ళు దే హ్యావ్ ఇష్యూడ్ ఏ లెటర్స్. సో అక్కడి వరకు బాగానే ఉంది.
కానీ ఈ క్లోజింగ్ స్టాక్ని చాలా వరకు 70% ఎఫ్ఎంసీజీ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర టెక్నికల్గా కంప్యూటరైజ్డ్ ఏమీ లేదు. అంతా వాళ్ళంతా మాన్యువల్, 70% ఆఫ్ ది డిస్ట్రిబ్యూటర్ మాన్యువల్ బిజినెసే చేస్తున్నారు. దీన్ని రేపు వాళ్ళు సిస్టంలో అప్లోడ్ చేయాలి, సిస్టంలో ఎంట్రీ చేయాలి, దాన్ని మళ్ళీ అప్లోడ్ చేయాలి, ఆ వేరియేషన్ వీళ్ళు తీసుకోవాలనేది మా ఎఫ్ఎంసీజీ డిస్ట్రిబ్యూటర్లకు చాలా కష్టతరమైన పని ఇది. ఇప్పుడు ఎందుకంటే ఎఫ్ఎంసీజీ డిస్ట్రిబ్యూటర్లో చాలామంది కంప్యూటర్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఒకేసారి వాళ్ళను ఈ కంప్యూటర్ తీసుకో, నువ్వు ఈ బిల్లింగ్ కంప్యూటర్ చెయ్యి, దీన్ని అప్లోడ్ చేయాలి, దీని ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకో అంటే చాలా ఊర్లలో ఇంటర్నెట్ ఫెసిలిటీ లేని ఊర్లు చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పెద్ద డిస్ట్రిబ్యూటర్కి ఇన్పుట్ ట్యాక్స్ వస్తుంది, అవుట్పుట్ ట్యాక్స్ ఉంటుంది, ఇక్కడ అతనికి ఏం బర్డెన్ లేదు. వేరే 75 lakhs వాడికి 1% టీఓటీలోకి వస్తాడు వాడు. ఈ టీఓటీ 1% కట్టేవాడు ఈ పెద్ద డిస్ట్రిబ్యూటర్తో వచ్చే ప్రాబ్లమ్ని, ఆ రేట్ వేరియేషన్ని ఎలా తట్టుకోగలుగుతాడు అనేది పెద్ద సమస్య, రాబోయే సమస్య మాకు. ఎందుకంటే చిన్న డిస్ట్రిబ్యూటర్లు ఈ సందర్భంలో ఈ 1% ఏదైతే టీఓటీలో ఉన్నారో ఈ పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఇచ్చే రేటుకు వాడు 1% టీఓటీ వాడు ఇవ్వలేడు. దానికి వాడు కంపెనీ రియంబర్స్ చేస్తే కానీ ఆ 1% టీఓటీని ఆ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ వాళ్ళు రియంబర్స్ చేస్తే కానీ ఈ పెద్ద డిస్ట్రిబ్యూటర్తో వచ్చే ఈ పోటీని తట్టుకోగలుగుతారు. ఇంప్లిమెంటేషన్ లెవెల్ వచ్చే ప్రాబ్లమ్స్ని వేణుగోపాల్ గారు మీరు చెప్తున్నారు. కృష్ణ గారు మీరు అంటే ఈ సిస్టమ్ మొత్తం అంతా ఇప్పుడు స్టాక్ చాలా మంది దగ్గర కేవలం ఎఫ్ఎంసీజే కాదు, ఎనీ డీలర్ దగ్గర ఇప్పుడున్న స్టాక్ ఉంది, రేపు పొద్దున దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఆ క్యారీ ఫార్వర్డ్ చేయడంలో వచ్చే ఇబ్బందులు ఏంటి సార్? బేసికల్ ఏంటంటే ఈ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో టైం బైండింగ్ ప్రొడక్ట్స్, పెరిషబుల్ ప్రొడక్ట్స్, తర్వాత టైం లిమిట్ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఒకవేళ నేను ఈరోజు రిటైల్కి అమ్మినా కూడా యాజ్ ఎ న్యూ ఎంటర్ప్రీనర్ గాను కాంపిటీటర్ గాను రిటైల్కి ఒక ప్రామిస్ చేస్తాను, మీరు అమ్మినంత అమ్మండి, అమ్మకుండా పాడైన రోజు నేను తీసుకుంటాను. ఆ తీసుకునే విధానంలో కూడా ఒక ఎక్స్పైరీ ప్రోడక్ట్ కింద తీసుకుని సింప్లీ నేను క్రెడిట్ నోట్ ఇవ్వలేను. అతను నాకు ఇన్వాయిస్ రేజ్ చేయాలి, మళ్ళీ నా ఇన్వాయిస్ తోటి కంపెనీకి ఇన్వాయిస్ రేజ్ చేయాలి, అతను క్రెడిట్ నోట్ ఇవ్వాలి, దానిపైన కూడా మళ్ళీ ట్యాక్స్ నిబంధన ఉన్నాయి. ప్రతిసారి ట్యాక్స్ ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉండాలి. అండ్ రాయడం అనేది ఎంత బర్డెనబుల్ జాబ్ అంటే అది అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు డెవలప్ చేసిన ద ట్యాక్సేషన్ సిస్టమ్ అవుతుందో కొన్ని ప్రొడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ అమూల్ గీ ఉంది, ఈ బ్రాండెడ్ గీసు, బ్రాండెడ్ తర్వాత బట్టరు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అది ఈ రోజు రెఫర్ చేసిన పరిస్థితుల్లో ఎంఆర్పీ కన్నా దాటే కాస్టింగ్ ప్రైస్ వస్తుంది. బట్ ఎట్ ద సేమ్ టైం మెట్రాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆలోచిస్తే ఎంఆర్పీ ఎట్టి పరిస్థితుల్లోనూ దాటకూడదు. ఇక్కడ క్లచెస్ వస్తాయి. ఇంకోటి వేణుగారు అన్నట్టు లూజ్ ప్రోడక్ట్ అమ్మితే రేట్ తక్కువ, ట్యాక్స్ ఎగ్జెంప్షన్. ప్యాక్డ్ ప్రోడక్ట్ అమ్మితే 5% ట్యాక్స్. ఇన్ బిట్వీన్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంది. లూజ్ అమ్మిన వాళ్ళను కొన్ని ప్రొడక్ట్స్ లూజ్ అమ్మడానికి వీల్లేదు, లూజ్ అమ్మిన వాళ్ళని వాళ్ళు కేసు బుక్ చేస్తారు, ప్యాక్ చేస్తే ట్యాక్స్ పెడతారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క డిపార్ట్మెంట్ మీద ఉన్నది ఎవరికి వాళ్ళకు పరిమితమై వాళ్ళు చేసిన తప్పును మాత్రమే పట్టుకొని మిగతా దాంతో అంటే కోఆర్డినేషన్ లేకుండా జరుగుతుంది. అంటే వేరే దేశాల్లో ఎట్లా ఉంది పరిస్థితి? వేరే దేశం ప్రతిదానికి కోఆర్డినేషన్ సార్, రేషనలైజ్డ్ ప్రొసీజర్ వాళ్ళది. ఒక దాని నుంచి 10 ట్రాన్స్పరెన్సీలు ఒకటే ఫార్మాట్లో వస్తాయి. మన దగ్గరనే ఒక ట్యాక్స్ అని చెప్పారు, ఒకటే ట్యాక్స్, ఒకటే జిఎస్టీ, దేశం మొత్తం ఒక ట్యాక్స్ అన్నారు. జిఎస్టీ టైటిల్ ఒకటిగా వాడారు, 10 ట్యాక్సులు పెట్టారు. 8 ట్యాక్సులు ఉన్నాయి, కొన్ని మన దృష్టికి రాని ఉన్నాయి. నెగిటివ్ లిస్ట్ ఉంది, ఐస్ క్రీమ్ లాంటిది నెగిటివ్ లిస్ట్లో పెట్టారు, సిగరెట్ టొబాకో నెగిటివ్ లిస్ట్లో ఉంది. ప్రతి ప్లేస్లో ట్యాక్స్ కట్టాలి. ఏ పాన్ షాప్ ట్యాక్స్ కడతారు సార్? ఏ చిన్న రిటైలర్ పాన్ షాప్ వాల్యూమ్ హై ఉంటుంది, మార్జిన్ తక్కువ ఉంటుంది, కానీ వాడు లైసెన్స్ తీసుకోవాలి. పాన్ షాప్ వాడు లైసెన్స్ తీసుకుంటాడు. ఈజ్ కంపెల్డ్ టు డూ ఇండిసెంట్ బిజినెస్. అంటే చాలా మంది రమేష్ చంద్ర గారు చెప్పారు, అంటే ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాడు మొత్తం అంతా ట్యాక్స్ పరిధిలోకి వస్తుంది, మొత్తం బిజినెస్ అంతా వస్తుంది. ఒకవేళ కార్పొరేటైజేషన్ అయిన కంపెనీలు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు, మాల్స్ ఇట్లాంటివన్నీ చేయొచ్చు. మామూలు ట్రేడర్లు ఇప్పటి వరకు ఉన్న తర్వాత 2 నెంబర్ దందా అన్నది మొదటి నుంచి ఇండియాలో చాలా ఎక్కువ, అది కూడా ఖచ్చితంగా వస్తుంది. మొత్తం అందరూ ట్యాక్స్ కడతారు, అది దేశ ప్రయోజనానికి పెద్ద. కానీ మన దగ్గర ఉన్న సిస్టమ్, మన దగ్గర ఉన్న మానిటరింగ్ మెకానిజం ఇవన్నీ తీసుకుంటే ఇది ఇప్పటికిప్పుడు సాధ్యం అవుతుందా? ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది జరుగుద్ది. ఎందుకంటే ఇప్పుడు జిఎస్టీ అనేది వచ్చిన తర్వాత, ఉదాహరణకు స్టేట్ గవర్నమెంట్లో ఉన్న సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తీసుకుందాం, లేదా ఇంకో డిపార్ట్మెంట్, వీళ్ళకి పని ఒత్తిడి అనేది తగ్గుద్ది అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. దాని ద్వారా
సర్వే డిపార్ట్మెంట్ని పెంచుకొని ఇవన్నీ కూడా మానిటరింగ్ ఎక్కువ చేసుకునేసేసి వీళ్ళందరినీ కూడా ఈ పరిధిలోకి తీసుకొని రావాలి అనేది ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచన. ఇప్పుడు ఉదాహరణకి ఇందాక ఎంఆర్పి ప్రైస్ గురించి మాట్లాడారు. ఇది చాలా ప్రధానమైన విషయం, వినియోగదారులకు ముఖ్యమైనది. ఎంఆర్పి అనేది ఇక మీదట పాత్ర లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక ప్రోడక్ట్ మీద 350 రూపాయలని రాసింది, కానీ వినియోగదారుడు ఆ అమ్మకం చేసే అతనితో బేరం చేసుకొని 345కే కనుక కొనుక్కుంటే జిఎస్టీ 345 మీద పడుతుంది, కానీ ఎంఆర్పి మీద పడదు. దీనికి ముందున్నటువంటి విధానంలో సెంట్రల్ ఎక్సైజ్ని బేస్ చేసుకొని ఎంఆర్పి అనే సిస్టమ్ని పెట్టారు. ఇక మీదట ఎంఆర్పికి పెద్ద విలువ లేదు. అయితే ఇంకొక ప్రధానమైన సమస్య చిన్న ట్రేడర్స్ ఫేస్ అయిపోయేది ఏంటంటే, ఇప్పుడు అన్సోల్డ్ స్టాక్ ఈ నైట్కి ఉన్న దాని గురించి మనం మాట్లాడుతున్నాం, నిజమే. రేపటి నుంచి ఓకే పన్ను కట్టి ఎక్స్ట్రా కట్టి అమ్మటానికి ఇతను సిద్ధపడ్డా, కన్జ్యూమర్ కొనడానికి సిద్ధపడ్డా కొన్ని వస్తువులు అమ్ముడుపో అలా ఆగిపోతాయి. వాటిని రిటర్న్ చేసినప్పుడు ఆల్రెడీ కట్టేసిన ట్యాక్స్ని ఎట్లా క్లెయిమ్ చేస్తారు? అది చాలా పెద్ద సమస్య. దానికి ఎంతవరకు ఒక మెకానిజం ఇచ్చారు. 18% వరకు 40% రిఫండ్, 18% ఎబో 18+ ఎబో వరకు. ఎందుకంటే ఇందులో సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అని 2 భాగాలు ఇచ్చారు. ఏ ట్యాక్స్ రూపాయనైనా సరే డివైడెడ్ బై 2, 1 ఫర్ సిజిఎస్టీ, 1 ఫర్ ఎస్జిఎస్టీ. ఇన్ కేస్ 6% ఇచ్చారనుకోండి, 6% ప్రొడక్ట్స్, 5% ప్రొడక్ట్స్ అన్నీ ఎక్సైజ్ డ్యూటీ తాకలేదు కాబట్టి దానికి రిఫండ్ అనేది లేదు. ఒకవేళ 12 వరకు తీసుకెళ్ళిన దానికి 6% లోకల్, 6% సెంట్రల్. అంటే సెంట్రల్ ఎక్సైజ్ కావచ్చు, సర్వీస్ ట్యాక్స్ కావచ్చు, ఆ సిఎస్టీ బేస్ తోటి కావచ్చు. ఆ 6% పైన లోకల్ 6% ట్యాక్స్ ప్లస్ మిగతా 6% పైన 40%, అంటే 6×4 8 రూపాయలు 40 పైసలు మీ దగ్గర మీరు ఎస్ఈజెడ్ నుంచి కొన్న ట్యాక్స్ ఎగ్జామ్టెడ్, ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జామ్టెడ్ ఏరియాలో తయారైన ప్రోడక్ట్ అయినా సరే అప్ టు 8 రూపీస్ 40 పైసా దే రెమిటివ్. అందులోను 1 ఇయర్ లోపల ప్రోడక్ట్ వరకే వాళ్ళు ఒకటి రెఫర్ చేశారు. దట్ ఈస్ స్టిల్ అండర్. ఇక్కడ చెప్పాలి రమేష్ చంద్ర గారు, అంటే కన్జ్యూమర్ బిహేవియర్ అంటే మన దగ్గర ఉన్న వినియోగదారుడి స్పందన చాలా భిన్నంగా ఉంటుంది. ప్రతిదీ బార్గెయిన్ చేసి కొనుక్కోవడం అనేది మొదటి నుంచి మనకి ఇండియన్ ట్రెడిషన్లో అలవాటు. వెళ్ళిన తర్వాత నాకు సంబంధం లేదు, నీ ఇష్టం ఏమన్నా చేసుకో, నాకు ఇది ఇంతకు ఇస్తావా లేదా అంటాడు. సో అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ సిస్టమ్ మొత్తం అంతా ఎట్లా వర్క్ చేస్తుంది? అదే కదా కూడా ఉంటుంది సార్. ఇప్పుడు జిఎస్టీ ప్రకారమే అవుతుంది అది. ఇప్పుడు ఇందాక మీకు చెప్పా 350 రూపాయలు చెప్తాడు, 300కి మీరు బార్గెయిన్ చేసి కొనుక్కున్నప్పుడు జిఎస్టీ 300 మీదనే పడుతుంది, 350 మీద పడదు. దట్ వాస్ దేర్ ఈవెన్ ఇన్ ద వ్యాట్ ఆల్సో. ఈవెన్ ఇన్ ద వ్యాట్ లేదు సార్, వ్యాట్ కాదు, సెంట్రల్ ఎక్సైజ్ ప్రొడక్ట్స్ మీద సాధ్యం. సెంట్రలైజ్డ్ ప్రొడక్ట్స్ వాట్ ద ట్యాక్స్ విచ్ ఎఫెక్టెడ్ వాస్ హిడెన్. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు నేను దేని మీద అడిగినా కూడా రేట్ అంతే. ఎందుకంటే సెంట్రల్ ఎక్సైజ్లో జరిగిన మిస్మరేజం ఏంటో తెలుసా? ఈ ప్రొడక్ట్ని కనుక నేను ఫస్ట్ సెంట్రల్ ఎక్సైజ్ కట్టింది ఇన్వేజ్ వాల్యూలో కడితే దీనికి 100 రూపాయలు ఫస్ట్ ఇన్వేజ్ వాల్యూ, కానీ బయటకు వచ్చి అమ్మేటప్పుడు 350 రూపాయలు. ఇప్పుడు ఏదైతే ట్యాక్స్ రెఫర్ చేశారో ఐఎమ్ పేయింగ్ అంటిల్ 350, బట్ ఎర్లియర్ ఇట్ వాజ్ ఓన్లీ ఆన్ 100 రూపీస్. అంటే నేను మీకు అర్థమయ్యే భాష చెప్తా. ఇప్పుడు సిమెంట్ బస్తా ఇన్వాయిస్ ప్రైస్ 320 డెలివరీ ఉంటుంది డీలర్కి, బట్ ఎంఆర్పి 350 ఉంటుంది. సో మ్యానుఫ్యాక్చరర్ కట్టేటువంటి జిఎస్టీ అనేది 320 మీదే కడతాడు తప్ప 350 మీద కట్టాడు. డీలరు 330కి అమ్మితే ఆ 10 రూపాయల మీద జిఎస్టీ కడతాడు తప్ప ఎంఆర్పి ప్రకారం 30 రూపాయలు కట్టాడు. ఆ వెసులుబాటు అనేది ఇప్పుడు కొత్తగా గతంలో సిమెంట్ మీద మీరు ఎక్సైజ్ డ్యూటీ ఏ ప్రైస్ మీద కట్టేవాళ్ళు? ఎంఆర్పి మీద. ఎంఆర్పి లేని ప్రొడక్ట్స్ నేను చెప్తుంది అదే, ఎంఆర్పి ఉన్న ప్రోడక్ట్స్ మీద క్లారిటీ ఇస్తున్నాను. అది కూడా సెంట్రల్ ఎక్సైజ్ ఇక్కడ ఎంఆర్పి. ఒక నిమిషం వేణుగోపాల్ గారు, చాలా మంది ఇందాక మనం కన్జ్యూమర్ గురించి మాట్లాడాం, డీలర్స్ చేసాం, దాని మీద అంటే ఒక కన్జ్యూమర్ వెళ్ళి కొనడానికి, ఏ వస్తువు కొనడానికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చాలామంది అట్రాక్ట్ చేసి గతంలో చాలా అంటే ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ పక్కన పెడితే చాలా ప్రోడక్ట్స్ ఎండ్ ఆఫ్ ద సీజన్ అనో, లేకుంటే అయిపోయేటప్పుడు స్పెషల్ డిస్కౌంట్ అనో, లేకుంటే మేము ఇంత తగ్గిస్తామని టెక్స్టైల్ మీద ముఖ్యంగా, లేకుంటే మిగతా వాటి మీద ఇట్లాంటి రేపు పొద్దున ఇట్లాంటి ఆఫర్స్ పెట్టి కన్జ్యూమర్స్కి ఇచ్చే అవకాశం ఉంటుందా? సో ఈ విషయంలో మాత్రము ఒక క్లారిటీ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా లేదు. వాస్తవానికి నియర్ ఎక్స్పైరీ గూడ్స్ అంటాం మనం, అంటే ఓ స్టాకు పడి ఉండడము, దాన్ని క్లియరెన్స్ సేల్ అని కొందరు అంటారు, నియర్ ఎక్స్పైరీ గూడ్స్ సేల్స్ అని కొందరు అంటారు. సో ఈ విషయంలో ఈ రేట్ డిఫరెన్స్ అనేది కంపెనీ వాళ్ళు ఏ రకంగా సెల్లర్కి ఇస్తారు అనేది ఇంకొక క్లారిటీ అనేది లేదు. ఆ విషయంలో కూడా గవర్నమెంట్ కూడా ఇంతవరకు ఈ విషయంలో ఈ అన్ని అంటే తొందరపడి ప్రవేశపెడుతున్నారు కావచ్చు, కానీ ఫ్యూచర్లో
దీంట్లో చాలా మార్పులు తేవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానికి నిపుణుల సలహాలు తీసుకొని గవర్నమెంట్ కనుక ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఇప్పుడు కన్స్యూమర్ ఎంత ఇంపార్టెంటో గవర్నమెంట్కి ట్రేడర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒక కన్స్యూమర్ దృష్టిలోనే ఆలోచించి ఏ పాలసీ ఇంప్లిమెంట్ చేసినా కూడా అది కన్స్యూమర్ వరకు వెళ్ళే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఒక కన్స్యూమర్కి ఏదైనా ప్రోడక్ట్ వెళ్ళాలంటే దానికి ట్రేడరే అవసరం. సో ఈ ట్రేడర్ కనుక కంఫర్ట్గా లేకపోతే ఆ ప్రోడక్ట్ కన్స్యూమర్ వరకు చేరలేదు అని నా అభిప్రాయం. సో మీరు అన్నట్టు కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మనము ఒక పెద్ద మాల్కి వెళ్తాం, అక్కడ ప్యాక్డ్ గూడ్స్ అమ్ముతున్నారు, లూజ్ వెరైటీస్ కూడా అమ్ముతున్నారు. మన టిన్నులలో పోసి అమ్ముతారు వాళ్ళు. సో ప్యాక్డ్ గూడ్స్కి ఒక రేటు, లూజ్ వెరైటీస్కి ఒక రేటు. అంటే ఆ మాల్ వాళ్ళు దాన్ని లూజ్ అమ్మాలన్నా ప్యాక్డ్ అమ్మాలన్నా, ప్యాక్డ్ కొంటే ఆల్రెడీ రేట్ ఎక్కువ ఉంది, దానిపైన ట్యాక్స్తో ఇంకా రేట్ పెరిగిపోద్ది. లూజ్ కొనుక్కోవడంలో కన్స్యూమరు ఎక్కువ శ్రద్ధ చూపెడతాడు, దాంతో వాళ్ళు ప్యాక్డ్ నుంచి లూజ్కి రావాల్సి వస్తుంది. మరి మనము ఈ వ్యవస్థను ఎటు తీసుకెళ్తున్నాం అనేది ఒక సమస్య. ఎప్పుడైతే మీరు దేశం ఒకే పన్ను అంటున్నారో అలాగే ఒకే వస్తువు ఒకే పన్ను చేయండి, అది బాగుంటుందని నా ఉద్దేశం. రామరెడ్డి గారు, ఇప్పుడున్న దీంట్లో రియాలిటీ మీరు ఇందాక చెప్పారు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. ల్యాండ్ మీద ఇన్పుట్ క్రెడిట్ ఎట్లా తీసుకుని, ఇది కాకుండా ఇప్పుడు వరకు ఉన్న వ్యవస్థ ప్రకారం మనం ఎస్ఎఫ్టీ రేట్ ప్రకారంగా మీరు ఒక అపార్ట్మెంట్ కట్టినా లేదంటే ఒక విల్లా కట్టినా ఇట్లాంటివి డిఫరెంట్ ఏరియాని బట్టి ఆ ఏరియాకున్న డిమాండ్ని బట్టి ఉంది. సో ఇప్పుడు ఒకవేళ ఈ జిఎస్టీ అమల్లోకి వస్తే డెవలపర్ ఒకవేళ తను ఉన్న ఎగ్జిస్టింగ్ అమ్ముకోవడానికైనా రేపొద్దున కొత్త ప్రాజెక్ట్ పోయేటప్పుడు సో ఇప్పుడు ఉన్న సిస్టమ్కి రేపొద్దున చేసే సిస్టమ్కి ఏం మార్పు వస్తుంది? మార్పు అంటూ ఏముండదండి, ఎంత సేమ్. ఇంతకుముందు ఎలా అమ్మాము ఇలా ఇప్పుడు కూడా సేమ్ అమ్ముతాము. కాకుంటే కన్జ్యూమర్కి భారం పడడానికి ఆస్కారం ఉంది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎందుకంటే మన స్టేట్ తెలుగు రాష్ట్రాలు, ఎందుకంటే మన దగ్గర వ్యాట్ 1.25% ఉంది కాబట్టి. అదే ఇతర రాష్ట్రాలు కర్ణాటక వెళ్ళండి, అక్కడ 5%, 5.5% వ్యాట్ ఉంది. 5.5% వ్యాట్ ప్లస్ 4.5% సర్వీస్ ట్యాక్స్ రెండు కలిపి 10%. సో ఇప్పటివరకు కన్జ్యూమర్ 10% పే చేస్తున్నాడు, అతను 12% బ్రాకెట్కి వెళ్తున్నాడు. సో ఒక 2% అక్కడ కూడా ఇన్పుట్ క్రెడిట్ కొంత తీసుకుని వాళ్ళకి పాస్ ఆన్ చేస్తే అతనికి ఏం మాత్రం భారం. అంటే మీరు 1 to 2% మినిమం ఇంక్రీజ్ అవుతున్నారు. మామూలు చిన్న ప్రోడక్ట్ 100 రూపాయలతో 150 రూపాయలతో కొనుక్కున్నప్పుడు 2% అనేది పెద్ద భారం కాదు. ఇల్లు లాంటిది కొన్నప్పుడు 2% అనేది చాలా ఎక్కువ అవుతుంది. అదే మేము చెప్పేది అదనట్టు. ఎందుకంటే అదే ఇప్పుడు ఇన్పుట్ క్రెడిట్ ఏదైతే తీసుకున్నామో దానికి కన్జ్యూమర్కి ఎట్లయినా పాస్ ఆన్ చేస్తాం. ఎందుకంటే మాకు ఇన్పుట్ క్రెడిట్ తీసుకొని మాకేం లాభం లేదు. సో దాంట్లో ప్రాఫిటీరింగ్ కూడా మళ్ళీ అదొక సెక్షన్ పెట్టారు. కాబట్టి ఎవ్రీ డెవలపర్ విల్ పాస్ ఆన్. బట్ ఈ పాస్ అదే మన రాష్ట్రాలకు వచ్చేసరికి మాత్రం భారం పడడానికి ఆస్కారం ఉందని చెప్పడానికి నేను చెప్తాను. ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో ఇంతకుముందు 10% చేసేవాళ్ళు, అది 12% అవుతుంది. 12%లో మళ్ళీ ఈ 10%లో వాళ్ళు ఇన్పుట్ క్రెడిట్లో కొంత పాస్ ఆన్ చేసేసరికి ఆ కన్జ్యూమర్కి అక్కడ భారం పడదు. బట్ మన రాష్ట్రంలో 5.75% నుంచి 12%కి వెళ్ళిపోయింది. అదనంగా మనం ఇక్కడ సమస్య వస్తుంది. ఇప్పుడు నేను మీతో ఆల్రెడీ నా ఫ్లాట్ కొన్నాను. ఇప్పటి వరకు నేను మీ దగ్గర అంటే మామూలుగా అగ్రిమెంట్ చేసుకున్నాను తప్ప నేను పేమెంట్కి సంబంధించి ఇట్లాంటివన్నీ లేదు. రేపటి నుంచి అమల్లోకి వస్తుంది. నేను ఆ ఇల్లును రేపు పొద్దున్న రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు మీరు ఆక్యుపెన్సీ నాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడున్న ట్యాక్స్ అన్ని కట్టాలంటే నాకు భారం వస్తుంది. అది నేను భరించాలా, మీరు భరిస్తారు? డెఫినెట్గా కన్జ్యూమరే భరించాల్సి ఉంది. ఎవరైతే కొన్నారో ట్యాక్స్ అనేది అతనే భరించాలి. ఎందుకంటే మా డెవలపర్ది ఏంటంటే ట్యాక్స్ కలెక్ట్ చేసేసి పే చేయాలి గవర్నమెంట్కి. సో ఇప్పుడు ఏంటంటే కొత్త సిస్టమ్ మీద ఇన్పుట్ క్రెడిట్ తీసుకొని దాన్ని పాస్ ఆన్ చేయమని చెప్తున్నారు. సో ఆ ఇన్పుట్ క్రెడిట్ ఆల్రెడీ అయిపోయిన దానికి కన్స్ట్రక్షన్కి ఏం ఇన్పుట్ క్రెడిట్ రాదు. కాబట్టి డెఫినెట్గా కన్జ్యూమరే భారం భరించాల్సి వస్తుంది. అంటే మొత్తానికి మీరు చెప్తుంది ఏంటంటే రేపటి నుంచి మొత్తం ఏదైనా ఉన్నా కూడా ఇప్పుడున్న దానికి ఎట్లాంటిది రేకపోయినా కేవలం ట్యాక్స్ కారణంగా రేటు పెరగబోతుంది అన్నది. ఎందుకంటే అది సిచ్యువేషన్ ఏంటంటే డిఫరెంట్ ఉన్న వాటికి అదే ఇప్పుడు ఆల్రెడీ జరిగిపోయిన వాటి గురించి ఒక విధము, రేపు జరగబోయే ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, దాంట్లో కూడా అది కూడా ఎక్కడైతే కాస్ట్ ఆఫ్ అంటే సేల్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో వేరియేషన్ ఎక్కువ లేకుండా ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు సెల్లింగ్ ప్రైస్ ఎక్కడైతే ఎక్కువ ఉందో మరీ ఎక్కువ ఉందో అక్కడ వినియోగదారుడికి ఎక్కువ భారం పడడానికి ఆస్కారం ఉంది. అదే తక్కువ ప్రైస్లో ఎక్కడైతే అమ్ముతున్నామో అక్కడ వినియోగదారుడికి మనము ఏదైతే బెనిఫిట్ ఇన్పుట్ ట్యాక్స్ తీసుకుంటున్నామో అది పాస్ ఆన్ చేసినప్పుడు ఎక్కువ భారం పడడానికి ఆస్కారం లేదు. బట్ కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్, ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ కాంపోనెంట్ తీసుకోవట్లేదు మనం, ఇక్కడ ఓన్లీ కన్స్ట్రక్షన్ కాస్ట్ మీద ఇన్పుట్ క్రెడిట్ తీసుకుంటాము. కాబట్టి హై అండ్ వాల్యూ ప్రోడక్ట్స్ మీద విల్లాస్ అనుకోండి, తర్వాత అపార్ట్మెంట్స్ అనుకోండి, ఎక్కడైతే అధిక ధరలో ఉన్నాయో అక్కడ కన్జ్యూమర్కి మాత్రం డెఫినెట్గా భారం పడడానికి ఆస్కారం ఉంది.
రమేష్ చంద్ర గారు, అంటే మొత్తానికి సిస్టమ్, బిల్లింగ్ సిస్టమ్ ఉంది. ఒకసారి ఎంఆర్పి నిర్ణయించి దాని తర్వాత ఉన్న డిస్కౌంట్స్ ఒక తర్వాత ఒకటి అన్నది మ్యానుఫ్యాక్చర్ నుంచి వినియోగదారునికి వెళ్ళేదిలోపు ఈ సిస్టమ్ ఎట్లా ఉంది? ఈ జిఎస్టీ ఇప్పుడు రేపు పొద్దున వచ్చిన తర్వాత ఆ సిస్టంలో ఏమన్నా తేడా వస్తుందా? వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ. ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ఇంతవరకు మ్యానుఫ్యాక్చరర్స్ మేము సెంట్రల్ ఎక్సైజ్ రిలేటెడ్ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ అన్నీ కూడాను ఎంఆర్పి బేస్డ్గా ఇన్వాయిస్ చేస్తున్నాం. సో ఎంఆర్పికి ఇప్పుడు 5 లేదు అనేది తేలిన తర్వాత బార్గెనింగ్ పవర్ ఆఫ్ ది కన్జ్యూమర్ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఖచ్చితంగా తక్కువ ధరలో అతను వస్తువులు కొనుక్కునే అవకాశం ఉంది. బేసిక్గా ఒక ప్రధానంగా ప్రభుత్వం ఆలోచిస్తున్నది ఏంటంటే ఎఫ్ఎంసీజీ సెక్టార్లో ఉన్నటువంటి టూత్పేస్ట్లు, సబ్బులు, కాఫీ పొడి, టీ పొడి, వెన్న ఇలాంటి ముఖ్యమైన ఐటమ్స్ మీద పన్నులు తగ్గించినందువలన వినియోగదారుడి కొనుగోలు శక్తి పెరిగి అతను వినియోగం కూడా పెరిగినందువలన డిమాండ్ అనేది పెరిగి కొత్తగా ప్రొడక్షన్స్ అనేవి పెరిగి తద్వారా ప్రభుత్వానికి ఎక్కువ పన్నులు రాబడి వస్తాయి అనేది బేసిక్ ప్రిన్సిపల్స్లో ఇది ఒక ప్రధానమైంది. దానికన్నా ఎఫ్ఎంసీజీ సెక్టార్లో ఉన్నటువంటి ఈ ముఖ్యమైన వస్తువులన్నిటికి కూడాను ట్యాక్స్ అనేది తగ్గించేశారు. అలాగే బట్టల మీద కూడా కొన్ని రకాల బ్రాండెడ్ వాటి మీద కూడా తగ్గింది. వీటన్నిటి వలన వినియోగదారుడికి ఖచ్చితంగా మేలు జరుగుతుంది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. ఇన్ఫ్లేషన్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మన రేటింగ్ కూడా పెరుగుతుంది. దీనివల్ల కూడా విదేశాల నుంచి మనకి పెట్టుబడులు అనేవి పెరుగుతాయి. ముఖ్యంగా ఇక్కడ వస్తువులు కన్జ్యూమర్ అనే కొనుక్కున్న దాని మీద కంటే సేవల మీద కూడా ఇప్పుడు ఒక పెద్ద కాంట్రవర్సీ వస్తుంది. సర్వీసెస్ మీద రేపు బ్యాంక్ సేవలు తీసుకోవాలనుకుంటే నేను వేసినా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, క్రెడిట్ కార్డు వాడినా డబ్బులు కట్టాల్సి వస్తుంది, ఏటీఎం 5 సార్లకు మించి వాడినా డబ్బు కట్టాల్సి వస్తుంది. ఇదంతా మొత్తం అంటే ఒకవైపు ఏమో డిజిటలైజేషన్ కావాలంటున్నాం, మరోవైపు ఏమో వ్యక్తిని డిజిటలైజేషన్ నుంచి ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్కి తీసుకెళ్తున్నాం అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఒకటి తీసుకుందాం, మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్ సర్వీస్ ట్యాక్స్ అన్నారు. నిజానికి 15% ఉన్నదాన్ని ఇప్పుడు 18 చేశారు, 3% పెరిగింది. మనం కట్టేదాని గురించి ఆలోచిస్తుంటే పన్ను కూడా పెరిగింది. అయితే ప్రభుత్వం యొక్క విధానం ఎలా ఉందనంటే సామాన్యుడు, ఇందాక మనం అనుకున్నామే నాట్ ఎడ్యుకేటెడ్ లేదా మీడియం ఎడ్యుకేటెడ్ విలేజెస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను కొనుగోలు చేసేటువంటి వస్తువులన్నింటినీ కూడా ధరలు తగ్గించేశారు. పీపుల్ హు ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ లివింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్ వీళ్ళు వాడుకునే సర్వీసెస్ అన్ని బ్యాంకింగ్ కానీ ఇవన్నిటి మీద కూడాను ట్యాక్స్ పెంచారు. అందువల్ల ఇటువైపు రాబడి పెంచుకుంటున్నారు. అక్కడ గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలకి తగ్గలేదు సార్. గ్రామాల్లో ఉండే ప్రజలకి రోజువారీ అవసరమైనటువంటి వస్తువులు ఇందాక చెప్పినట్లు కాఫీ పొడి, టూత్పేస్ట్, టూత్ బ్రష్, సబ్బులు ఇలాంటి వాటన్నిటి ధరలు తగ్గించినందువల్ల, ట్యాక్సులు తగ్గించినందువల్ల ధరలు తగ్గుతాయని ప్రభుత్వము ఖచ్చితంగా ధరలు తగ్గించేలా చేస్తుందని, తద్వారా వినియోగ శక్తి పెరిగినందువల్ల సామాన్యుడు చాలా సంతోషపడతాడు. అంటే ఈ విషయాలు మీరు ఒప్పుకునేది అనుకుంటున్నారు. చాలా ప్రోడక్ట్స్ మనం వాడుకునేది డిమాండ్ అండ్ సప్లై బేస్డ్గా మనకు ప్రైస్ ఉంటుంది. ఇప్పుడున్న రా మెటీరియల్ అనుకున్నా లేదా ప్యాకెట్లో కందిపప్పు తీసుకుంటే ప్యాక్డ్ మెటీరియల్కి ఒక ట్యాక్స్ ఉంటుంది, ప్యాక్డ్ మామూలుగా ఉంటుంది. ఒకవేళ తీసుకుంటే ఇది డిమాండ్ అండ్ సప్లై. ఇవాళ 180 రూపాయలు ఒకప్పుడు పలికిన కందిపప్పు ఇవాళ 50 రూపాయలు 60 రూపాయలకి వచ్చింది. దాన్ని బేస్ చేసుకుంటే ఒక ట్యాక్స్ బేస్ అనేది అంటే ఈ పర్టికులర్ వీటి మీద బ్రాండెడ్ అనేది ఒకసారి ఆయన ప్రింట్ చేసి మార్కెట్లోకి పంపించాడు. మార్కెట్లో 50 రూపాయలు 100 రూపాయలది 4 రోజుల్లో 80కో 70కో 20 రూపాయలు తగ్గింది. దాని మీద ప్రింటెడ్ ఉంటుంది, అన్ని ఉంటుంది. సో అందుకే చెప్పింది సేల్ జరిగినప్పుడు సేల్ వాల్యూ ఫైనల్గా ఏది ఉంటుందో దాని మీదే జిఎస్టీ వస్తుంది. సపోజ్ ఆల్రెడీ పెయిడ్ ఎక్సెస్ పెయిడ్ ట్యాక్స్ అంటే దాని అగ్రి ప్రొడక్ట్స్ కి ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ లెవెల్ ప్లే ఆడడానికి వాళ్ళు ఎంతో సోర్స్ పెట్టుకొని ఎంఆర్పీస్ క్రియేట్ చేస్తారు. దట్ ఈస్ ఓకే. వచ్చిందల్లా కన్జ్యూమర్ బెనిఫిట్ ఏంటిదని ఆలోచించినప్పుడు ఎంఆర్పీకి సంబంధం ఉండొచ్చు, లేకపోతే రేట్లు తగ్గుతున్నాయని చెప్పారు. ఐ డోంట్ థింక్ బిట్వీన్ మోర్ దెన్ 2 or 3% దెర్ ఈస్ నో చేంజ్ ఎక్సెప్ట్ అగ్రి ప్రొడక్ట్స్. ఎక్కడ మార్పు రాదు లేదు. ఎందుకంటే దానికి తగ్గట్టు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ పెంచారు. ఈ రోజు నేను పప్పు తెప్పించుకున్నాను, 100 రూపాయలు ఆటో రెంట్ అయింది. ఆటో రెంట్ నేను 100 రూపాయలు ఇచ్చేసి దించుకునేవాడిని. కానీ ఇప్పుడు వాడు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ట్రాన్స్పోర్టేషన్ దాని కింద 5 రూపాయలు నేను రిసిప్ట్ వచ్చి రాసి 5 రూపాయలు డిపార్ట్మెంట్కి కట్టాలి. సో దిస్ 5% ఈజ్ అడిషనల్ ఎక్స్పెండిచర్. వేణుగోపాల్ గారు, ఇక్కడ ఇందాక మనం మాట్లాడిన దాంట్లో రేట్ వేరియన్స్ వస్తుంది, ప్రింట్ అయింది. మీరు ఆల్రెడీ ఒక సూపర్ స్టాకిస్టో లేదంటే పెద్ద డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి మీరు వచ్చి రిటైల్ షాప్లో మీరు అమ్ముతున్నారు ఒక ప్రోడక్ట్. దాన్ని 100 రూపాయలు 150 రూపాయలకు మీరు కొన్నారు. దాని మీద ఏదైతే ఎంఆర్పి బేస్డ్ ఉంటుందో ఆ బిల్లింగ్లో మీ మార్జిన్ మినహాయించుకొని మీరు కొన్నారు. సడన్గా మార్కెట్లో బాగా తగ్గింది. తగ్గినప్పుడు ఆ ప్రోడక్ట్ మీరు అమ్ముకోలేరు.
దాన్ని మీరు తక్కువ ధరకు రమేష్ చంద్ర గారు అన్నట్టు బిల్లింగ్ చేసిన బిల్లింగ్ దాని మీద పోతుంది. దాన్ని బిల్లింగ్ చేసే అవకాశం ఉంటుందా అట్లా? నో అది ఒక డిస్ట్రిబ్యూటర్గా నా చేతిలో ఆ పవర్స్ ఉండవు. ఎందుకంటే ఒక 100 రూపాయల ప్రోడక్ట్ను డిస్ట్రిబ్యూటర్ మార్జిన్ 5% ఉంటే అది 95 రూపాయల 50 పైసలకు వస్తుంది. నాకు నేను 100 రూపాయలకి ఇన్వెస్ట్ చేయాల్సిందే. తక్కువ రేటుకి అమ్మినప్పుడు ఆ నష్టాన్ని భరించే కెపాసిటీ డిస్ట్రిబ్యూటర్కి ఉండదు. అది ఎప్పుడు జరుగుతుందంటే కంపెనీ వాళ్ళు దాన్ని ఆ తక్కువ ధరకు నువ్వు అమ్ము అని దాన్ని డిఫరెన్స్ కాస్ట్ను డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చినప్పుడు మాత్రమే డిస్ట్రిబ్యూటర్ అమ్మగలుగుతాడు. లేకపోతే దాని ఎక్స్పైరీ అయ్యేంత వరకు అది పక్కన ఉంటుంది, అది మళ్ళీ కంపెనీకి వెళ్ళిపోతుంది. అంటే ఈ లొసుగులన్నీ కృష్ణ గారు ఇప్పుడు ఉన్న దీంట్లో చూస్తే ఒకవేళ గవర్నమెంట్కి నాకు ట్యాక్స్ వస్తే చాలు, మీరు మార్జిన్లు మీరు ఏమన్నా చేసుకోండి, కంపెనీ మీకు ఏం బెనిఫిట్ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా నాకు సంబంధం లేదు, నాకు కావాల్సిన ట్యాక్స్ నాకు వస్తే చాలు అన్నది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మన దౌర్భాగ్యం ఏంటంటే జిఎస్టీ గురించి గత 3 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు వర్కౌట్ చేసినా ట్రేడ్ను ప్రాక్టికాలిటీని వాళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకోకుండా బ్యూరోక్రాట్స్ని ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్స్ని అక్కడెక్కడ పోయి స్టడీ చేసి తీసుకున్నారు. కానీ ఆర్గనైజ్డ్గా ఇండియాలో ఇండియన్ కన్జ్యూమర్కు ఇండియన్ ట్రేడర్కు అనుగుణంగా మ్యానుఫ్యాక్చరర్స్ మధ్యలో వాళ్ళ రోల్స్ ఏంటిదన్నది కాన్ఫిడెన్షియల్ మీటింగ్స్ పెట్టి దాన్ని తీసుకుంటే ఈరోజు ఎవరికి ఇంత బర్డన్ అనిపించేది కాదు. కాకపోతే ఇప్పుడు ప్రైమరీగానే ఇంట్రడ్యూస్ అయింది కాబట్టి రాబోయే 1 ఇయర్లో ఈ ట్రాన్సిషనల్ పీరియడ్లోనే రాబోయే 1 ఇయర్లో వీ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ చేంజెస్. రామరెడ్డి గారు గవర్నమెంట్ ఈజ్ రెడీ టు హియర్. చివరిగా చెప్పండి, మీరు దీన్ని వదిలిపెట్టి ఒక ఇండివిజువల్గా ఒక వినియోగదారుడిగా, సో జిఎస్టీ మీద ఇప్పుడు రేపు పొద్దున మీరు తీసుకుపోయే మీకు కావాల్సినవి ఏదైనా మీ ఫ్యామిలీకి కావాల్సినవి, మీ వ్యక్తిగతంగా కావాల్సినవి, ఇట్లాంటి విషయాల్లో ఈ జిఎస్టీని మీరు యాజ్ ఎ ఇండివిజువల్గా ఇమీడియట్గా రేపు పొద్దుపోయే రిఫ్లెక్ట్ అయ్యేదాన్ని మీరు జీర్ణించుకో పరిస్థితిలో ఉన్నారా? డెఫినెట్గా. ఎందుకంటే ఒక పెద్ద మార్పు, ఇది పెను మార్పు. జిఎస్టీ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి తను చెప్పినట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పటి నుంచి వచ్చింది. ఇట్స్ పెను మార్పు. ఈ పెను మార్పు వచ్చినప్పుడు కొన్ని అవకతవకలు ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో కొంతమందికి ఇబ్బంది, ఇందాక భక్తులందరూ మాట్లాడినట్టు డెఫినెట్గా ఇప్పుడు మా ఇండస్ట్రీలో కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది, ఇవి వేరే ఇండస్ట్రీలో, ఐ మీన్ ఎవ్రీ ప్లేస్లో కొంత ఇబ్బంది మాత్రం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఓరే వీటంతా సర్దుకోవడానికి కొంత టైం పడుతుంది. ఒకసారి ఇదంతా స్టెబిలైజ్ అయిపోయింది అనుకోండి, సో కంట్రీ గ్రోత్ విల్ బి ఫినామినల్, డెఫినెట్గా బాగుంటుంది. మన కంట్రీకి వేరే దేశాల్లో కూడా అంటే మంచి పేరు వస్తుంది. ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ ఇప్పుడు రెరా అని ఒకటి రావడం వల్ల రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ హ్యూజ్. ఇది కూడా వచ్చిన తర్వాత ఒక జవాబుదారితనం వస్తుంది. అంతా ఎక్కడ మీకు ట్రాన్స్పరెన్సీ అనేది పూర్తిగా వస్తుంది. ఇక్కడ ఇంకొక ప్రశ్న, మీరు యాజ్ ఇండివిజువల్గా అఫోర్డబుల్ లైఫ్లో ఉన్నారు, మీరు ఈ దీంట్లో వచ్చే 1-2% పెద్దగా మీకు ఇబ్బంది కానీ మీ దగ్గర పనిచేస్తున్న వాచ్మెన్ లేకుంటే మీ దగ్గర పనిచేస్తున్న ఒక స్వీపరో ఉన్న వాళ్ళ జీతం పరకంగా చూసుకుంటే రేపు పొద్దున పోయే 1-2% అనేది వాళ్ళకు బడ్జెట్లో చాలా తేడా వస్తుంది. సో దాన్ని మీరు ఎలా చెప్తున్నారంటే డెఫినెట్గా భారం పడుతుంది, కానీ వాళ్ళ జీతాలు కూడా పెరగాలి. ఎందుకంటే డెఫినెట్గా పెరుగుతుంది. ఇప్పుడు ఒకప్పుడు మా దాంట్లో లేబర్కి మేము ఏంది మన ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ లేదు, ఇప్పుడు చేస్తున్నాము. సో వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా పెరగాలి. ఎందుకంటే అఫోర్డబిలిటీ ఎస్ వాళ్ళకి డెఫినెట్గా భారం పడుతుంది. బట్ అలా అని ఇప్పుడు ఈరోజు వాడికి కూటికి వెళ్ళినప్పుడు వాడు ఏం చేస్తాడు, రేపు ఈరోజు అయితే మనం 10,000 జీతం ఇస్తున్నామో రేపు 10,000, 12,000, 13,000 ఇవ్వాల్సి వస్తుంది. సో అఫోర్డబిలిటీ అనేది పెరగాలి అందరూ. ఎందుకంటే అలానే కొంతమందికి భారం అనేది తప్పనిసరిగా. తర్వాత ఇక్కడ మీరు చూసిన దాంట్లో ఈ లోయెస్ట్ ఇన్కమ్ వాళ్ళకి లీస్ట్ భారం ఉంది. మీరు ఒకసారి గమనిస్తే ఏదైతే ట్యాక్సెస్ స్ట్రక్చర్ చూస్తే వాళ్ళకి అసలు భారం లేదు, ఇన్ఫాక్ట్ తగ్గింది. కొన్ని వస్తువులు చూస్తే ఇప్పుడు సైకిల్ కొన్నవాడికి ఇంతకుముందు 18.5% ఇప్పుడు 12% అయింది. పాలు, కూరగాయలు ఇట్లాంటి కొన్ని ఏదైతే వాటి మీద ఏం లేవు కదా, జీరో అయిపోయినాయి కదా. అతి సామాన్యుడికి భారం మాత్రం చాలా తక్కువ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. గ్రోసరీ జీరో ఉంది, జీరో బ్రాండెడ్ కాకుండా అన్బ్రాండెడ్ అయితే జీరో ఉంది. ఇప్పుడు ఉన్న దాంట్లో చాలా మంది మీరు నేను చూస్తున్న మార్కెట్లో గోధుమ పిండి కావాలనుకున్నవాడు బ్రాండెడ్ కొంటున్నాడు. మార్కెట్కి వెళ్ళి పిండి మరచి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి లేదు. కేజీ అర కేజీ మాట్లాడుతున్నది తగ్గించుకుంటున్నాడు. కానీ అట్లాంటప్పుడు భారమే కదా సార్. గోధుమ పిండి రెండింటికి సంబంధించి బియ్యం గురించి సౌత్ స్టేట్స్ అన్ని పోరాడుతున్నాయి, ప్యాకెడ్ గురించి.
గోధుమ పిండి గురించి నార్త్ స్టేట్స్ అని పోరాడుతున్నాయి. డెఫినెట్లీ ఈ 2 మెయిన్ ఆస్పెక్ట్స్ ఏవైతున్నాయి ఫీడింగ్కు, వీటి మీద గవర్నమెంట్ తొందరలో ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వినియోగాన్ని పక్కన పెట్టి రమేష్ చంద్ర గారు ఒక రాష్ట్రం సంబంధించి మాట్లాడుతుంది. ఈ రాష్ట్రంలో ఇవాళ 16,500 కోట్లు వాణిజ్య పన్నుల ద్వారా వసూలు అవుతున్నాయి. సో మనకి ఇచ్చిన దాన్ని 5 ఏళ్లలో మీకు ఇస్తూ ఉంటున్నారు. 14 ఒక బేస్ 14% అన్నది ఒక బేస్ చేశారు. సో 16,000 రాష్ట్ర ఆర్థిక మంత్రి స్పష్టంగా చెప్పారు 16,500 కోట్ల రూపాయలు. ఆ దాని ప్రకారంగా చూస్తే ఇవాళ ట్యాక్స్ బేస్ ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ట్యాక్స్ కోల్పోవాల్సి వస్తుంది. పోయి పరోక్షంగా కేంద్ర ప్రభుత్వం మీద రేపు పొద్దున వీళ్ళకి కావాల్సిన అడిషనల్ ఎక్స్పెండిచర్ కోసం ఆధారపడి, అంటే మొత్తంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలని మొత్తం ఆధీనంలోకి మెల్లగా తీసుకుంటుంది అనుకోవచ్చా? విధానం అయితే అలానే కనపడుతున్నది. కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మాత్రం పన్నులు వసూలు అనేది తగ్గదు, నార్మల్గానే ఉంటుంది. కొన్ని రాష్ట్రాలు ఎఫెక్ట్ అయితే అవుతుంది. ఎందుకంటే తెలంగాణకు మెయిన్, నేను ఇందాక కూడా మీకు చెప్పా, హైదరాబాద్ మహానగరమే ఈ రాష్ట్రాన్ని కాపాడుద్ది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ పాపులేషన్ కన్జంప్షన్ అనేది పెరుగుద్ది, బ్రాండెడ్ వాటికి అందరు వెళ్తారు, కాబట్టి ట్యాక్సెస్ అనేది తగ్గుతాయని నేనైతే అనుకోను. తెలంగాణ రాష్ట్రానికి మేలే జరుగుతుంది. చివరిగా కృష్ణ గారు, మొత్తంగా జిఎస్టీ రేపటి నుంచి సజావుగా అమలు అవుతుందా, లేకుంటే అంటే ముందు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తామన్నారు, తర్వాత కొంచెం ఉంది అందరూ కోఆపరేట్ చేయాలన్నారు ఆర్థిక మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి. సో పరిస్థితి చూస్తే వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ లేనట్టు కన్సూమర్కు ప్లస్ ఆ వ్యాపారస్తునికి చెప్పాల్సింది ఒకటి ఏంటంటే, కన్సూమర్ ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏ ప్రొడక్ట్ ఏ రకంగా అమ్ముతుంది, దేని మీద ఏంది ఉందన్నది. అలాగే ట్రేడర్ ఎవరైతే ఉన్నారో లేనిపోని రూల్స్ ఉన్నాయి, అర్థం అవ్వట్లేదు, పట్టించుకోలేకపోతున్నా, తెలుసుకోలేకపోతున్నా, ప్యానిక్లో తెలియకుండా తప్పులు చేసి ఎవరిని అడగడానికి సిగ్గుపడకుండా, ఈగో ఫీల్ అవ్వకుండా రూల్ ఏంటిది అన్నది నలుగురితో చర్చించి మధ్యలోకి వచ్చి ఫ్రెండ్స్ సర్కిల్లో కూర్చొని దీని గురించి సరిగా తెలుసుకోవడానికి, లేదా రకరకాల మాధ్యమాల ద్వారా జిఎస్టీ ఇది అని చెప్తున్నప్పుడు కాస్త టైం ఇచ్చి నేర్చుకోండి. ఎందుకంటే గతంలో బిజినెస్ అనేది బయ్యింగ్ అండ్ సెల్లింగ్. ఇప్పుడు ఈ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ మధ్యలో ఒక ఇంపార్టెంట్ రోల్ ఏంటిది, మేనేజ్మెంట్. బిట్వీన్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్లో మేనేజ్మెంట్ లేకపోతే పాడైపోతుంది. థ్యాంక్ యూ. సో మేనేజ్మెంట్ ఈస్ ద బిగ్గెస్ట్ రోల్. థ్యాంక్ యూ అండి కృష్ణ గారు, థ్యాంక్ యూ రమేష్ చంద్ర గారు, థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు, రామరెడ్డి గారు. ఇది జిఎస్టీ మీద స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.